హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు డీజే టిల్లు, గేమ్ చేంజర్, సాలార్ మరియు అనిమల్ మూవీ దీని గురించి అయితే మాట్లాడతాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మనకు ట్రెండ్ అవుతుంది నిహారిక ఇంటర్వ్యూ అయితే మనకు చాలా ట్రెండ్ అవుతుంది. తను ఎందుకు విడాకులు తీసుకుంది, ఏమిటి కారణం, దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని తను ఎలాగ తీసుకున్నారు, దాని గురించి అయితే మనకు చాలా ఫేమస్ అవుతుంది. వీడియో అయితే ఇంటర్వ్యూ చాలా బాగుంది, మీరు ఒకటి చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ కావాలంటే చాలా బాగుంది. దాని తర్వాత చూసినట్లయితే హనుమాన్ మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా రేంజ్లో అయితే వెళ్ళిపోయింది. హనుమాన్ మనము 150 crores ఎక్కువ అనుకుంటే ఆల్మోస్ట్ 250 crores అయితే వెళ్ళాగింది. దాని హైప్ అంతా కానీ ఎక్సలెంట్ కొంచెం మూవీ నేను 2 times అయితే చూశాను. మనకి ఎక్కువగా ప్రశాంత్ వర్మ అయితే మనకి మూవీ అయితే ఎక్సలెంట్ తీశాడు. దాని తర్వాత ఎండింగ్ పాయింట్లో అయితే హనుమాన్ రియల్గా వచ్చినట్లే ఉంది. దీని హైప్ చూసుకుంటే 500 crores పైన తప్పలేదు. హనుమాన్ 2 అయితే ఆల్మోస్ట్ 1000 crores కొట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హనుమాన్ మనకి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సలార్ మూవీ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు సలార్ మూవీ అయితే మనకి ఓటీటీలో కుదిరిన తర్వాత మన తెలుగు కాదు, మన రాష్ట్రం కాదు, వేరే దేశాల్లో కూడా చాలా హైప్ ఉందంట మూవీ. ఆడియన్స్కి అయితే పిచ్చెక్కిపోతారంట. దాని ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉందంట. దిమ్మ తిరిగిపోతానంటే కదా విదేశాల్లో అయితే. మనకైతే చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్ నుంచి ఇలాగ మంచి రెస్పాన్స్ అవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సలార్ 2 అయితే ఇప్పట్లో అయితే స్టార్ట్ కాదు. ఇప్పుడు కలికి తర్వాత అయితే మనకి సాలార్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్న తలకైతే గేమ్ చేంజర్ గురించి అయితే మాట్లాడదాం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇంతవరకు అయితే షూటింగ్ ఆపేసినారంట గైస్. ఇదైతే 100% రైట్. గేమ్ చేంజర్ ఈ మంత్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి అయితే కానీ మనకి స్టార్ట్ అవుతుందంటే గేమ్ చేంజర్ మూవీ ఇదైతే 100% ఫిక్స్. మనకి రీసెంట్గా మనకి దీని తర్వాత అయితే వదులుతారు. మనకి దాని క్లిప్స్ కానీ లుక్స్ కానీ వదిలితే అవకాశాలు ఉన్నాయంట. ఇదైతే ట్రెండింగ్ నడుస్తుంది బయట. దాని తర్వాత చూసుకుంటే అనిమల్ మూవీ థియేటర్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు 3 hours 30 minutes అయితే ఉంది. కానీ మీకు ఓటీటీలో వచ్చినాక చూసుకున్నట్లయితే మనకి కేవలం 3 hours 15 minutes ఉంది. ఎందుకంటే మీకు డౌట్ వచ్చిండొచ్చు, ఈ మూవీ పైన అయితే కేసు అయితే వచ్చింది గాయస్. వల్గర్ సీన్స్ కానీ మాటలు చాలా గబ్బుగా ఉండడం వల్ల దానివల్ల అయితే మనకు కేసు అయితే నడిచింది. దానివల్లనే ఓటీటీలో 15 seconds అయితే తగ్గించేస్తారంట. నాకైతే అంతకేం నచ్చదు. తన బీజిఎం, తన యాటిట్యూడ్ అయితే నాకు చాలా నచ్చింది మూవీలో. మనకి అనిమల్ 2 కూడా 100% అయితే ఉన్నట్టు గాయస్. అనిమల్ 2 అయితే అది కూడా 1 year 2 yearsలో అయితే మనకి అప్లో అయితే షూటింగ్ అయితే అయిపోతుందంట. 2025కి అయితే అలాగ వదిలే అవకాశాలు, లేదా 2026కి అయితే వదులుతారు 100% అనిమల్ 2 మూవీ. దాని తర్వాత అయితే మన డీజే టిల్లు అయితే మూవీ మనకి February 9th ఉండేది. ఇప్పుడైతే March 27కి అయితే పోయింది, 29th అయితే పోయింది. ఎందుకంటే March 7 చూసుకునే తాలకైతే February 9 చూసుకునే తాలకైతే చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. వ్యూహం కానీ, దాని తర్వాత మనకి కొత్త మూవీ ఈగల్ కానీ చాలా మూవీలు రాబోతున్నాయి. ఊరు పేరు భైరవ్ కోన ఇలాంటి మూవీ రావడం వల్ల ఆ మూవీ అయితే పోస్ట్ పోన్ చేసింది. షూటింగ్ కూడా కొంచెం దానివల్ల. ఓకే గాయ్స్, ఇలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.